మనం అనుకుంటున్నాము వీళ్ళన్నిటికీ ఎగైనెస్ట్గా పోతున్నారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మన విద్యా వ్యవస్థ దరిద్రంగా భ్రష్టుపట్టింది. ఇవాళ ఏముంది అంటే ర్యాంకులు, మార్కులు, తర్వాత ప్యాకేజ్లు, వీటమ్మట మనం పడిపోయి వాడికి ధర్మం గురించి చెప్పాల్సినటువంటి ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం డబ్బులు మా పిల్ల చదువుకుంటే డబ్బులు వస్తాయి అని చెప్పి డబ్బుల వ్యామోహంలో పడిపోయారు. అలాగే కుటుంబం నుంచి విద్యాలయాలు బోధించాల్సినటువంటి మన ధర్మం సంస్కృతిలో కూడా ఈ సోకాల్డ్ సెక్యులరిజం చొచ్చుకొని వచ్చేసి, అంటే సెక్యులరిజం అంటే హిందూ ధర్మం గురించి మాట్లాడకూడదు, ఏదైనా మాట్లాడచ్చు అనేటటువంటి దౌర్భాగ్యాన్ని నింపేసి మన యొక్క పాఠ్యపుస్తకాలన్నింటిలో కూడా ఔరంగజేబు, అక్బరు, అలీ ఖాను, ఇంకేదో ఖాన్ల గురించి ఖాన్ల రాజ్యం అయిపోయి ఇవాళ మన యొక్క వేదాల గురించి కానీ మన సంస్కృతి గురించి కానీ మన దీని గురించి కానీ ఏ పాఠ్యపుస్తకాల్లో మనం చదువుకున్నాం అవన్నీ లేకపోవడంతో నేను ఇందాకే మీకు చెప్పా, అస్తిత్వం ఎక్కడుందో దాన్ని కోల్పోతున్నాం. మన అస్తిత్వం దేంట్లో ఉంది? ఇంతకంటే గొప్ప సంస్కృతి, నిజం చెప్తున్నాను కదా, వేదాలు పుట్టినటువంటి, వేదంతో పాటు సంస్కృతి పుట్టిందండి. వేదాలే పుట్టిన, అక్షర జ్ఞానం లేనటువంటి, అక్షరం పుట్టనటువంటి దేశాల్లో ఉన్నటువంటి టైంలోనే మన దేశంలో వేదం పుట్టింది. అది తెలుసుకొని సావమని చెప్పండి ఈ సోకాళ్ళు డాలర్ గాళ్ళని. అర్థమైందా? నేను డాలర్ గాళ్ళు అనంటే అమ్మా హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని చులకనగా చూసే డాలర్ గాళ్ళనే మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. వీళ్ళందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛలు ఎక్కువైపోయి రూపాయల్లోకి వెళ్ళిపోయి పాపాయిలు వాళ్ళు ఏం పాపాలు చేస్తున్నారు అనేటటువంటి దాన్ని మర్చిపోయారు వాళ్ళు. ఇవాళకి నేను చెప్తున్నా, ఎవరికైనా సరే చివరికి భగవంతుడే దిక్కు. ఆ భగవంతుడిని ఇవాళ ఎలా కొలుస్తావు అనడానికి కూడా, దండం పెట్టడానికి కూడా మాకు ఫోనులు చేసి అడుగుతున్నారు, మేడం ఇప్పటి వరకు నేను గుడికి వెళ్ళలేదు, దేవుడు అంటే ఏంటో తెలియదు, ఎలా చేయాలో చెప్తారా మీరు కొంచెం